గాయి ఊహాశక్తి కలిగిన అమ్మాయి. గాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో నది ఒడ్డున కూర్చుంది. తన అక్క పుస్తకం చదువుతుండగా చూసింది. గాయి అక్క బిజీగా ఉండగా కొంతసేపు నిద్రపోవాలని అనుకుంది. నిద్రలోకి వెళ్ళగా ఒక లోతైన గొంతులో పడినట్లు కలగంటూ ఒక అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించింది. గాయి మెల్లగా ఆకులపై దిగింది. హాల్లో ఉన్న తాళం చెవి చూసింది. దాని సహాయంతో తలుపులు తెరుచుకుంది. ఒక అద్భుతమైన పూల తోటకు వెళ్లే దారి కనిపించింది. అక్కడ రేవంత్ అనే పిల్లి నవ్వుతూ చూసింది. దాని మాటలు విని టీ విందుకు కూడా వెళ్ళింది. అక్కడ స్నేహితులు గాయి రాకును ఆనందంగా ఆహ్వానించారు. ఇంతలో భయంకరమైన జోకర్ను చూసింది. అనేక అద్భుతమైన జీవులను కూడా చూసింది. తెలివైన గ్రాసోఫర్తో మాటలు కూడా ఆడింది. తలక్రిందులైన భయంకరమైన ఆటపట్టిల సమూహాన్ని ఎదుర్కొంది. అన్ని ప్రమాదాలు సవాళ్లు అధిగమిస్తూ గాయి ధైర్యంగా ముందుకు సాగింది. చివరిగా అందమైన తోటలో క్వీన్ను చూసింది. క్వీన్ గాయిని చూసి ప్రేమగా దగ్గరకు రా అని పిలిచింది. క్వీన్ ఒక మాయా ఉంగరాన్ని గాయికి ఇచ్చింది. దాంతో తిరిగి నది ఒడ్డున కళ్ళు తెరిచింది. గాయి తన అక్క మరియు తన పిల్లి కూడా తన దగ్గరే ఉన్నారు. గాయి ఆ మాయా ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంది.